హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా ఇంట్లో పనులు అన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాక ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే వీడియో అయితే షూట్ చేశానండి. సో ఇంకా టైం అయితే 6:30 ఏమో అవుతుంది. నేను చూడలేదు కానీ 6:30 దాటిపోయింది అనుకుంటా అండి. ఎందుకంటే బయట అయితే ఇంకప్పటికే చీకటి పడినట్టుగా కూడా అవుతుంది. ఇంకా కిచెన్లో కానివ్వండి, హాలు అన్నీ కూడా ఈవినింగ్ టైం ఇల్లంతా ఊడ్చేసుకొని కిచెన్ కట్ అంతా కూడా తుడిచేసుకొని ఇంకా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఈవినింగ్ పూజ అయితే చేసుకోవాలండి. సో ఇంకా ఈవినింగ్ అయితే దీపాలు వెలిగిస్తాను. ఈరోజు అయితే సాటర్డే అన్నమాట. ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అండి, అంటే అమావాస్య కంటే ముందన్నమాట. సో ఇక్కడ బయట లైట్స్ కానివ్వండి అవన్నీ కూడా వేసుకోవాలి. ఇంకాలోగా ఇంట్లో దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇంకా పూజ రూమ్లో అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకొని జస్ట్ ఇంకా అట్లా బయటకు వచ్చి అయితే కూర్చున్నాను. బయట మాత్రం చాలా దోమలు ఉన్నాయండి. జస్ట్ ఒక 10 నిమిషాలు అలా కూర్చుందాము, బయట వెదర్ బాగుంది కదా అనేసి ఇలా బయటకు వచ్చి కూర్చున్నాను. సో ఇంకా చూడగానే ఇంకా చీకటి అయితే పడిపోతుంది, సూర్యుడు కూడా వెళ్ళిపోయాడండి. ఇలా చూసినప్పుడు భలే అనిపిస్తుందండి. ఒకప్పుడు ఏంటంటే 4:30కి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మనకి ఇంతగా ఫోన్లు యూజ్ చేయనప్పుడు ఇంక టైం అయిందంటే అందరం కాసేపు అలా బయటికి వెళ్ళి బయట అంటే కలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ అలా కొద్దిసేపు బయట ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరి చేతుల్లో ఫోన్లు రావడం వల్ల ఇంకా ఫోన్లోనే రీల్స్ చూడడం, యూట్యూబ్లో షార్ట్స్ చూడడము, ఇంకా ఏవో అన్ని రకాలుగా వీడియో చూసుకుంటూ ఇంకా ఇంట్లోనే గడిచిపోతుందన్నమాట. చాలా తక్కువ అయిపోయిందండి. ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలామంది కూడా చక్కగా చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడుతూ భలే గడిపే వాళ్ళండి. ఇప్పుడైతే ఆ రోజులన్నీ తగ్గిపోయాయి అన్నమాట. సిటీలో అయితే మనకి ఎలాగో మనుషులు కనిపించట్లేదో ఇప్పుడు ఊర్లలో కూడా పల్లెటూర్లలో కూడా అలాగే అయిపోయిందండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నేనైతే ఇక్కడ ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నానండి. అంటే బీట్రూట్, క్యారెట్ అలాగే యాపిల్ అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ముక్కలు చేసుకున్నానండి. చేసి నేనైతే మిక్సీ పట్టేశాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మనం ఇది వడగట్టాల్సిన అవసరం లేదండి. నేనైతే అసలు వడగట్టను. అందులో నుండి గుజ్జు అంతా వెళ్ళిపోయిందనుకోండి, ఇంకా మనకు అందులో ఏం మిగులుతుంది అనేసి మేమైతే మెత్తగా మిక్సీ పట్టేసుకొని అలాగే తాగేస్తామన్నమాట. మార్నింగ్ అయితే జ్యూస్ తాగేసి టిఫిన్ అయితే ఏం లేదండి, జ్యూసే తాగేసామన్నమాట. అంటే 1 గ్లాసు హాట్ వాటర్ తాగిన తర్వాత కాసేపటికి జ్యూస్ అయితే తాగేసాము. ఇక్కడ మా వారైతే వెళ్ళి ఈరోజు మేక తలకాయ తీసుకొచ్చారండి. ఈరోజు అయితే మా ఇంట్లో తలకాయ కూర అన్నమాట. ఇది సండే రోజు అండి, సండే మార్నింగ్. ఈ మధ్య చాలా రోజుల నుంచి తినాలి అనుకుంటున్నాం కానీ దొరకట్లేదన్నమాట. మనకంటే ముందు వేరే వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తారు కదా, దొరకలేదండి. మనకైతే ఈరోజు దొరికిందన్నమాట. చాలా లేతదండి. కర్రీ మాత్రం ఇలా ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ముందైతే నీట్గా కడిగేసుకున్నానండి. మేక తలకాయ అంతా కూడా వాళ్ళు బాగా కాల్చి మనకి ముక్కలు చేసిస్తారు కదా, అదంతా కూడా నీట్గా కడిగేసి పక్కకు పెట్టేశానండి. ఆలోగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తలకాయ కూర కూడా అందులో కుక్కర్లో వేసేసానన్నమాట. ఇదేంటంటే లేతదేనండి, మరీ ముదురు ఏం కాదు, తొందరగానే ఉడుకుతుంది. అయినా కూడా మనకి కుక్కర్లో వేసుకున్నామంటేనే బాగుంటుందండి. మనం నార్మల్ గంజులో చేసామంటే చాలా లేట్ అవుతుంది కదా. ఇక్కడైతే నేను ఒక పక్కన కొన్ని హాట్ వాటర్ కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ తలకాయ కూరలో చల్లటి నీళ్ళు, ఏ కర్రీలోనైనా కానివ్వండి చల్లటి నీళ్ళు పోయకుండా మనం కొన్ని వేడి చేసుకున్న వాటర్ వేసామనుకోండి, అలా వేస్తే మనకి టైం తొందరగా అయిపోతుంది. మనకి మళ్ళీ కుక్కర్లో చల్లటి నీళ్ళు వేస్తే కూడా తొందరగా ఉడకదంటారు. అందుకే నేనైతే ఒక పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి పక్కకి. ఇక్కడ కర్రీలోకి కావాల్సినంత కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేస్తే బాగుండదనేసి కొంచెం తీసాను. ఇక్కడైతే నేను యూజ్ చేసినవి అవసరం ఉన్నవైతే దగ్గర పెట్టేసుకొని మిగిలినవన్నీ మళ్ళీ ఎక్కడవక్కడ నీట్గా కబోర్డ్లో అయితే సర్దుతున్నానండి. అన్నీ మనకి చిందరవందరంగా చేతి దగ్గర ఉంటే నచ్చదు కదా, అందుకే నాకు కావాల్సినవి ఉప్పు, కారం, మసాలాలు మాత్రమే కింద ఉంచేసాను. యూజ్ చేసుకున్న మసాలా దినుసులన్నీ ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, చెక్క, అనస పువ్వు ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ లోపల పెట్టేశాను అన్నమాట, కబోర్డ్ లోపల. సో ఇక్కడైతే
కర్రీని అయితే బాగా సేపు ఆయిల్లో ఉడికించాలండి, కలుపుతూ ఉండాలన్నమాట. అది ఎంత అయితే ఆయిల్లో ఉడుకుతుందో మనకి అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆయిల్లో కొంచెం ఉడికి ఆయిల్ పైనకి తేలిన తర్వాత ఇప్పుడైతే నేను ఇందులో కారం, అలాగే ఉప్పు, మసాలా ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కారం వేస్తున్నానండి. ఇదేంటంటే మనకు ఇంట్లో పట్టించుకున్న కారమేనండి, మనకి ఏం షాప్లో తీసుకొచ్చుకున్న ప్యాకెట్లు కాదన్నమాట. అంటే మనకి కలర్ ఇంపార్టెంట్ కాదండి, మనకి టేస్ట్ బాగుండాలి అంటే మనము మిరపకాయలు కొన్ని కారం పట్టించుకుంటాం కదా, అలా పట్టించుకున్నదే అన్నమాట. ఇంక అందులో కారం అలాగే ఉప్పు, ఇంక ఇక్కడ మసాలా వేసుకుంటున్నాను అన్నమాట. నేను అన్ని మసాలాలు మిక్స్ చేసి వాటిని కొంచెం దోరగా వేంపి ఆ తర్వాత పొడి చేసి పెట్టుకుంటానండి. ఇలా మనకి నాన్ వెజ్లో వేసుకుంటే బాగుంటుందనేసి ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ కలుపుతూ చాలాసేపు అయితే నాకు చేయి కూడా నొప్పి వచ్చిందండి. ఇలా కలిపితేనే బాగుంటుంది. అంటే మనం కలపకుండా అలాగే వదిలేసామనుకోండి కొన్ని ముక్కలకి ఉప్పు అన్నది ఎక్కువగా పట్టుకుంటుంది. అంటే ముక్కలు ఉప్పు కారం కూడా పీల్చుకుంటాయి కదా, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ అయితే బాగా కలిపేశానండి. ఇలా కలుపుతూ ఉన్నానన్నమాట. అంటే ముక్కలన్నిటికి కూడా ఉప్పు కారం పడితే బాగుంటుందనేసి. ఇంక ఇక్కడైతే వీటితో కూడా పని అయిపోయాక ఇంకా ఇవి కూడా లోపల పెట్టేస్తున్నాను, ఉప్పు కారం మసాలాలు కూడా. ఇవి వెంటనే సర్దుకున్నాను అనుకోండి, నాకు కిచెన్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా కొత్తిమీర కూడా నాకు కావాల్సినంత తీసుకొని మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే తీసుకెళ్ళాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంక ఇందులో ఉప్పు కారం మసాలాలు అలాగే అన్నీ వేసేసుకొని బాగా కలిపానండి. ఇంక ఇక్కడ నీళ్ళు కూడా చాలా వేడైపోయాయి, మరుగుతున్నాయి అన్నమాట. ఇలా బాగా వేడిగా ఉన్న వాటర్ వేసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నామంటే మనకి అది ఎన్ని విజిల్కి ఉడుకుతుందో మనకు తెలుస్తుంది కదా, అన్ని విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ కొత్తిమీర అయితే కడుగుతున్నానండి, ఎందుకంటే కొంచెం ఉడికేటప్పుడు నాకు కొంచెం కొత్తిమీర వేస్తేనే నచ్చుతుందండి. అంటే దింపేసిన తర్వాత కొత్తిమీర వేయడం కంటే కొంచెం మనము కర్రీ ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి, నాకు అలా నచ్చుతుంది. అంటే అన్ని కర్రీలో కాదు, కొన్ని కర్రీలోకి, ఎందుకంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. మనకి ముఖ్యంగా మేక తలకాయ కర్రీ కానివ్వండి, బోటి కానివ్వండి, ఇవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ స్మెల్ రాకూడదు అంటే మనం కొంచెం పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, అవి ఉడుకుతున్నప్పుడు అందులో వేసామంటే ఆ స్మెల్ అన్నది కొంచెం తగ్గిపోతుందండి. నేను చాలా వరకు ఇలా అబ్జర్వ్ చేశానన్నమాట. ఎవరికైనా తెలియకుంటే ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే కొత్తిమీరని చాలా ఒక 2-3 సార్లు కడిగానండి. మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొత్తిమీరలో చాలా వరకు ఇసుక వస్తుంది అన్నమాట, సన్నం ఉంటుందండి ఇసుక, మనకు కనిపించదు. కొద్దిసేపు అయితే ఆకుకూరలు నీళ్ళల్లో అలా వదిలేస్తేనే బెటర్ అండి. అలా వదిలేసామంటే వాటికి ఉన్న ఇసుక అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది కదా, మనం వాటర్ని కదపకుండా ఉంటే అదంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పైన ఆకులన్నీ తీసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక 2-3 టైమ్స్ కొత్తిమీరని కడిగేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ వాటర్లో అలా కొద్దిసేపు వదిలేసాక ఇప్పుడైతే ముక్కలు అయితే చేసేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ కింద పడింది కూడా తీసి కడిగి మళ్ళీ ఇందులో వేస్తున్నానండి. ఇలా ఒక 2-3 టైమ్స్ కర్రీని అంతా బాగా కలిపేసుకున్నాక నేనైతే కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటానండి. ఇంక ఇక్కడ వేడి చేసుకున్న వాటర్ కూడా వేస్తున్నానండి. బాగా మరిగాయి కదా, అందులో నుంచి చాలా ఘాటు స్మెల్ వస్తుందన్నమాట. మనము ఇలాంటి తలకాయ కూరలో బోటీలోకి కొంచెం మసాలాలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. నార్మల్గా మనం చేసే మటన్ కర్రీ కాకుండా ఇందులో అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా సూప్ తినేలాగా ఉంటుందండి. ఇంకా మనకి తలకాయ కూర అంటేనే సూప్ ఉంటే బాగుంటుందండి. సో ఎవరైనా కూడా చాలా వరకు ఫ్రై చాలా తక్కువగా చేసుకుంటారు. ఎక్కువగా అయితే మటన్ తలకాయ కూర అయితే పులుసే పెట్టుకుంటారండి, చాలా వరకు సూపే పెట్టుకుంటారు. సో మేము కూడా అంతే అన్నమాట. ఈ సూప్ ఏంటంటే మనకి 2 డేస్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ముక్కల్లో మెత్తటి పీస్ కంటే ఎక్కువగా బోన్సే ఉంటాయి కదా, ఇంకా మనకు ఆ బోన్స్లో నుండి వచ్చే సూపే టేస్ట్ బాగుంటుందండి. అలా కాకుండా ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంటే ఎవరైనా తినే అలవాటు లేని వాళ్ళు ట్రై చేయండి, హెల్త్ పరంగా కూడా తినడానికి ట్రై చేయండి.
సో ఇంకా ఎక్కువ లేకపోయినా కనీసం మంత్లీలో 2 టైమ్స్ అలా తిన్నా సరిపోతుందండి. ఎక్కువగా అవసరం లేదు. 1 మంత్కి ఒకసారి తిన్నా సరిపోతుందండి. ఇంకా పిల్లలైతే తినరండి. మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి కలిపి తినిపిస్తే తింటారన్నమాట. అది అంటే మటన్ కర్రీ అని చెప్పాలి. సూప్ మాత్రమే తినిపిస్తే తింటారు. వాళ్ళకి ప్లేట్లో వేస్తే మాత్రం అస్సలు తినరండి. సో ఇంక ఇప్పుడైతే మా పిల్లలిద్దరు లేరన్నమాట. పిల్లలిద్దరు కూడా హాస్టల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం మటన్ లాంటివి అయితే ఏమీ తీసుకురాలేదు. మా ఇద్దరి కోసం కాబట్టి ఇలా హెడ్ కర్రీ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ కిచెన్ దగ్గర కూడా వెంటనే అంతా క్లీన్ చేసుకున్నానండి. మనకి ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు మనకు అన్నీ అక్కడ వాటర్ లాగా పడిపోతే బాగుండదు కదా. నేనైతే ఇలా వెంటనే తుడిచేసుకుంటానన్నమాట. సో మొత్తం మీద తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మళ్ళీ కొంచెం ఫైనల్గా. ముక్క మాత్రం సూపర్గా ఉడికిందండి, చాలా బాగుందన్నమాట. అంటే ఇంకా నేను మరీ ఎక్కువగా సూప్ ఏం పెట్టలేదండి, మేమిద్దరమే కదా, ఇంకా సూప్ అయితే ఈ మాత్రం పెట్టానండి. ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇంకా మనకి రాగి సంగటిలోకి కానివ్వండి, గటకలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం. ఇంకా నేనైతే సంగటి చేసేసుకున్నాను, మా వారి కోసం గటక చేసేసాను అన్నమాట. ఇంకా మేమైతే తినేసాము. ఆఫ్టర్నూన్ టైంలో ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా తినేసి కాసేపు అయితే పడుకున్నానన్నమాట. టీవీ చూస్తూ ఏవో సినిమా పెట్టారండి మా వారు, ఇంకా సినిమా అయితే చూసేసామన్నమాట. ఇంకా సినిమా చూసుకుంటూ అలాగే చూస్తుండగా టైం కూడా 5:30 ఏమో అయిందండి. ఇంక అప్పుడు లేచి మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నాన్ వెజ్ లాంటివి వండినప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా కిచెన్ అంతా కూడా. ఇంక ఇక్కడ కిచెన్ ఇవన్నీ కూడా తుడుస్తున్నానండి. అంటే మార్నింగ్ నార్మల్గా తుడిచాను. వేడిగా ఉన్నప్పుడు మనకి గ్లాస్ కాబట్టి స్టవ్ని వేడిగా ఉన్నప్పుడు అసలు తుడకూడదండి. అంటే అది పగిలిపోతుంది అనేసి మనకి వీడియోలో కూడా చూపించారండి చాలా వరకు యూట్యూబ్లో. అలా కాకుండా కొంచెం గ్లాస్ది మనం వేడిగా ఉన్నప్పుడు తుడవకూడదు, అది పూర్తిగా చల్లారిన తర్వాతే తుడిచేసుకోవాలి. ఇంకా నేను కూడా అలాగే చేస్తానన్నమాట. కిచెన్ అంతా కూడా నీట్గా తుడిచేస్తాను, కానీ స్టవ్ని అయితే తుడవనండి, అది చల్లబడాకే తుడుస్తాను. ఇంక ఇక్కడ 1కి 2 సార్లు నీట్గా తుడుస్తున్నానండి. ఇంక ఇప్పుడు తుడిచానంటే నాకు మళ్ళీ రేపటి వరకు కిచెన్లో ఎలాంటి పని లేదు. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, మా ఇద్దరికైతే మళ్ళీ కర్రీ అదే ఉంది. అలాగే ఇంకా మా వారికి గటక ఉంది, నా వరకు సంగటి కూడా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు వంట అసలు ఏం చేసే పని లేదండి, మేమైతే అదే తినేస్తాము. సో కొంచెం హాట్ వాటర్లో అంటే మనం గట్క చేసిన మనకి ఇప్పుడు రైస్ కానివ్వండి, గట్క కానివ్వండి, సంగటి ఇవి చేసిన గంజులు ఉంటాయి కదా, అది వేడి వాటర్లో పెట్టామనుకోండి, అంటే స్టవ్ పైన వాటర్ మరిగించి ఆ వాటర్లో పెట్టేసి మూత పెట్టామంటే మనకి అన్నం కానివ్వండి, గట్కైనా ఏదైనా హీట్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా వేడి చేయొద్దండి, అలా వేడి వాటర్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఆటోమేటిక్గా వేడవుతుంది. ఇంకా మనకి నైట్ తినేలాగా వేడిగా ఉంటుందన్నమాట. నేను ఎలా చేస్తానన్నది ఒకసారి మీకు చూపిస్తానులేండి వీడియోలో. నేనైతే మనకి ఇంట్లో నార్మల్గా పలుచటి మూకుళ్ళు ఉంటాయి కదా, కంచుళ్ళు, మామూలుగా మనం అప్పుడప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటివి, అందులో నీళ్లు చాలా మరిగించుకోవాలి. ఆ మరిగిన వాటర్లో ఈ గంజులు తీసుకెళ్ళి అందులో పెట్టాలన్నమాట. అలా పెడితే ఏంటంటే అందులో ఉన్న రైస్ అయినా ఏదైనా మనకి హీట్ అవుతుంది, ఇంకా మనకు తినేటప్పుడు కూడా చిరాగ్గా ఉండదన్నమాట, వేడిగానే ఉంటుంది కాబట్టి ఎంచక్కా కడుపు నిండా తినేయచ్చు. నేనైతే అలా చేస్తానండి, అంటే మార్నింగ్ వండినవి ఏమైనా ఉంటే అలా చేస్తానన్నమాట. అలాగే ఆఫ్టర్నూన్వి కూడా మార్నింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా పోపన్నం చేసుకోవచ్చు, అట్లా చేసుకుంటాం కదా. ఇంకా నేనైతే ఈవినింగ్ టైం అలా చేస్తాను, మార్నింగ్ టైం అయితే పోపన్నం చేసేస్తానన్నమాట. సో గటక కానివ్వండి ఏదైనా అలా చేసుకుంటే బాగుంటుందండి, తినే వాళ్ళకి కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ వంట చేసిన గిన్నెలు, మేము తిన్న ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా కుక్కర్ అదైతే అలాగే ఉంచేసాను, ఎందుకంటే మళ్ళీ కర్రీ అయితే వేడి చేస్తానండి, వేడి చేస్తేనే బాగుంటుంది కదా. మనకి తలకాయ కూర కానివ్వండి, చేపల కూర కానివ్వండి, ఇట్లాంటివి ఏంటంటే వండిన టైం కంటే ఆ తర్వాత కానివ్వండి నెక్స్ట్ డేనే అవి టేస్ట్ చాలా బాగుంటాయండి. సో మేము కూడా అంతే, ఇంకా ముక్కలు అయిపోయినా కూడా సూప్ అయితే నెక్స్ట్ డే వరకు అయితే తినేస్తాను కూడా నేను కూడా. అంటే పిల్లలు తినరు కాబట్టి నేను మా వారిద్దరం అయితే తినేస్తామండి. వాళ్ళ కోసం వేరే ఇంకేమైనా కర్రీ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు ఉంటే ఏంటంటే వాళ్ళకి చికెనే అడుగుతారండి, చాలా వరకు మటన్ కంటే ఎక్కువగా చికెనే అడుగుతారు కాబట్టి వాళ్ళకి చికెన్ లాంటివి చేసి పెట్టేదాన్ని. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మేమిద్దరమే. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత సింక్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను.
ఇంకా మార్నింగ్ మటన్ అవన్నీ కడిగాను కదా, నాకు సింక్ ఇలా నీట్గా లేకపోతే అస్సలు నచ్చదండి. అంటే ఎప్పుడు కూడా గిన్నెలు తోమడం అయిపోయాక సింక్ అంతా కూడా క్లీన్ చేస్తానండి. ఇంకా అది నాకు అలవాటు. ఇంక ఈరోజు కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా కడిగేసాను అన్నమాట. ఎందుకంటే కొంచెం మనకి స్మెల్ అన్నదే వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో చూస్తుండగానే ఈవినింగ్ అయితే అయిపోయిందండి. టైం అయితే 6 ఏమో అవుతుంది. ఇంక ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ అయితే పూజ చేసేసానండి. ఇంక ఇప్పుడైతే ఏం పూజ లాంటివి అయితే ఏమీ చేయట్లేదు. ఇంకా ఈవినింగ్ జస్ట్ ఇంకా మనకి బయట అగరబస్తులు పెట్టుకుంటానండి నేను. అంటే మనకి డైనింగ్ రూమ్లో వాష్ బేసిన్ ఉంది కదా, అక్కడ నేను వెలిగించి అయితే పెడతానండి. ఎందుకంటే పూజ రూమ్లో పెట్టడం కుదరనప్పుడు ఇలా మనం ఇంట్లో ఎక్కడైనా మనము అగరత్తులు అయితే వెలిగించుకోవాలి. ఇంట్లో అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి మనకి. సో ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు కనీసం ఇంట్లో దీపం లేకుండా అలాగే అగరత్తులు లేకుండా ఉండకూడదు కదా. దీపం అంటే వెలిగించకపోయినా పర్లేదు, కానీ అగరత్తులు అయితే వెలిగించుకోవాలండి. ఇంటి బయట పెట్టుకున్నా పర్లేదు, ఇంటి లోపల పెట్టుకున్నా పర్లేదు. సో ఇంకా పనులు అయితే పూర్తయిపోయాయండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. డైనింగ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మరి మా వారు ఈరోజు వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో దానిమ్మలు తీసుకొచ్చారన్నమాట. సో ఇంకా అప్పుడప్పుడు టైంపాస్గా తినొచ్చు కదా అన్నట్టుగా తీసుకొచ్చారండి. సో వీడియో అయితే ఎండ్ అయిపోయిందండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.